నేను వచ్చేసి ఎన్ఎంఎంఎస్లో ఫిజిక్స్ డీల్ చేశానండి. ఫిజికల్ సైన్స్ పార్ట్. ఫిజికల్ సైన్స్లో ముఖ్యంగా ఏమొస్తాయంటే అండి, మెయిన్గా ఫోకస్ చేసేది ఫిజిక్స్లో 12 మార్క్స్ ఉంటాయండి, కెమిస్ట్రీలో 11 మార్క్స్ ఉంటాయండి. టోటల్గా ఎంటైర్గా ఫిజికల్ సైన్స్ అనేది కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే లైట్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి, లైట్కు సంబంధించినటువంటి 6th క్లాస్ నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క బేసిక్ అనేది 8th క్లాస్ వరకు అన్నిటినీ మిక్స్ చేసి చెప్పడం జరిగింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏదైనా ఉన్నదనుకోండి, యాసిడ్ బేసిస్ ఎగ్జాంపుల్, దానికి సంబంధించినటువంటి న్యాచురల్గా మనకి ఏం దొరుకుతాయండి, హైబిస్కస్ అంటే యాసిడ్గా యూజ్ చేయొచ్చు అండి, బేస్గా యూజ్ చేయొచ్చు, రెండిటిగా యూజ్ చేయొచ్చు. దాన్ని ఎగ్జాంపుల్గా యూజ్ చేసి మనం చెప్పడం జరిగింది. అలాగే లెర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్లో కూడా మనం చెప్పడం జరిగింది. నంబర్ ఆఫ్ టైమ్స్ యాక్టివిటీస్కి మేము ల్యాబ్ను యూజ్ చేయడం జరిగింది. మా దగ్గర మంచి ల్యాబ్ ఉంది, అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా ఉంది. దాంట్లో భాగంగా మేము నంబర్ ఆఫ్ టైమ్స్ స్టూడెంట్ని ల్యాబ్కి తీసుకెళ్ళి ప్రతి ఒక్క యాక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా డౌట్ లేకుండా విద్యార్థులకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్, పిన్ పాయింట్ లాగా అన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఏదైనా డౌట్ ఉన్నా కూడా, ఏదైనా ప్రాబ్లమేటిక్ పార్ట్ ఏమన్నా ఉన్నా కూడా ప్రతిదీ కూడా వాళ్ళకు డౌట్ అడిగిన వెంటనే తీర్చడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా పాటిస్తే చాలా బాగుంటుందండి.